హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు విజయక్రాంతి పేపర్‌లో ఒక పెద్ద యాడ్ ఏశారు. తెలంగాణ మీన్స్ బిజినెస్ అట. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కమ్ జాయిన్ ద రైజ్ అని చెప్పి ఒక యాడ్ ఏశారు. ఇది ఐ&పిఆర్ డిపార్ట్మెంటు, అంటే తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ. ఈ సమితితోని మరి రాష్ట్రానికి ఏం ఒరుగుతదో ఖర్చు అయితే విపరీతంగా పెడతాండ్రు. సరే, ఇదొక యాడ్‌కి సంబంధించి ఇక దీని కిందగా ఎళ్తే వార్తలలో హ్మ్. పంచాయతీల్లో కాంగ్రెస్‌కు బీసీ కోటా భయం పట్టుకుందట. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై ఒత్తిడి, ప్రతిపక్షాలు, బీసీ సంఘాల పోరాటం, హస్తం పార్టీ నేతల్లో మొదలైన ఆందోళన. పార్టీల గుర్తులతో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ చాలా డ్యామేజ్ అవుతుందనే భయం ఆ పార్టీ నాయకులను వెంటాడుతుంది. పంచాయతీ ఎన్నికల్లో నిధుల పేరుతో తప్పించుకున్నా భవిష్యత్తులో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం తప్పించుకోవడానికి ఏమాత్రం అవకాశం ఉండదని చెప్తున్నారు. గ్రామ పంచాయతీ అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో. ఇచ్చి మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నది. ఆ దిశగా చర్యలు తీసుకున్నట్టు జీవో నెంబర్ 9 జారీ చేసింది. జీవో నెంబర్ 9తోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. నామినేషన్ పత్రాలు కూడా తీసుకున్నారు ఒకరోజు, ఒక పూటల్లా. దాని తర్వాత హైకోర్టు ఇది తలకాయల ఎన్‌జీఓ, దీనికి తల తోక 2 లేవు, తీసి పక్కన పడేయండి అని రద్దు చేసింది. ఆర్డినెన్స్ జారీ చేశారు, అది రద్దయింది. బిల్లు పంపించారు, అది ఎక్కడుందో తెలియదు. ఇదంతా చేసిన తర్వాత చివరికి ఏమంటారు, మేము చేయాల్సిన ప్రయత్నం చేసినాం కదా మీ కళ్ళ ముందే. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేసినాం, అవ్వలేదు. కాబట్టి ఎన్నికలు పెట్టుకున్నాం. ఎందుకు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు 2026 మార్చి 31 లోపు నిర్వహించకపోతే, కొత్త పాలక వర్గాలు రాకపోతే కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్ల రూపాయలు ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ 42ని పక్కన పెడదాం, మేము పార్టీ పరంగా ఇస్తాం రిజర్వేషన్లు, ఎన్నికలు అయితే పెడదామన్నారు. ఏదో బీసీ సంఘాలు ఒక 2 రోజులు హడావుడి చేసి వదిలేశారు. ఆ పార్టీ పరంగా అయ్యేలా ఏది లేదు, ఉత్తదే. ఇదంతా బీసీలకు కేవలం 22% రిజర్వేషన్లో వచ్చినాయి, అది కనపడుతుంది కళ్ళకి. కానీ భవిష్యత్తులో రాబోతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ బీఫామ్ పైన అభ్యర్థులు పోటీ చేస్తారు. గుర్తులు వస్తాయి. దీనికి పంచాయతీకి రావు కానీ దానికి గుర్తులు వస్తాయి, పార్టీ సింబల్స్ వస్తాయి. ఆ పార్టీ సింబల్స్తో ఎన్నికలకు పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ సింబల్ హస్తం గుర్తు కనపడితే వీళ్ళు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారని మోసం చేశారు అని చెప్పి బీసీ సంఘాలు ఉద్యమం చేస్తాయి, బీసీలు ఉద్యమం చేస్తారు. దీనివల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుందని చెప్పి ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. ఆ నాయకత్వానికి ఉన్న, కింద స్థాయిలో ఉన్న నాయకత్వానికి ఉన్న ఆందోళనని పైన ఉన్న నాయకులు పట్టించుకుంటారా? పట్టించుకుంటే ఏ పద్ధతిలో పోతారు? ఎందుకంటే దాదాపు 1 ఇయర్ పాటు మేము బీసీలకు రిజర్వేషన్ 42% ఇవ్వడానికి జీవో ఇస్తాను, ఆర్డినెన్స్ ఇస్తున్నాం, బిల్లు ఇస్తున్నాం అని హైదరాబాద్లో టైం పాస్ చేశారు. ఢిల్లీకి వెళ్ళలే. ఢిల్లీలో ఉన్న మోడీ దృష్టికో, కేంద్ర ప్రభుత్వం దృష్టికో ఇంతవరకు తీసుకెళ్ళలే. అంటే సరైన ప్లాట్ఫామ్‌లో, ఏదో పత్రికలలో చెప్తే కాదది. సరైన ప్లాట్ఫామ్ అంటే కేంద్రం మంత్రులకో, ప్రధానమంత్రికో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం, దానిపైన అఖిలపక్షం పోయి వెళ్ళి కలవటం, అసెంబ్లీ తీర్మానం చేసుకొని తీసుకుపోయి కలవడం, అలాంటివి జరగలేదు. అవి జరిగితే తప్ప రాదు. వీళ్ళు అది చేస్తారా అంటే అది కూడా అనుమానమే. మొన్న ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కి ప్రధానమంత్రిని ఆహ్వానించడానికి బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు వెళ్ళారు. సరే, ఆహ్వానించారు, ప్రధానమంత్రి కాబట్టి ఆహ్వానించొచ్చు, తప్పులేదు. అదే ఆహ్వానంతో పాటు ఒక రిప్రజెంటేషన్, బీసీల సంగతి ఇట్లా ఉంది, మేము కులగణన చేస్తే 56% మంది బీసీలు ఉన్నారు తెలిసింది, లెక్కలు వచ్చినాయి. ఆ లెక్కల ప్రకారం వాళ్ళకి రావాల్సిన వాటా పాపం వాళ్ళకి ఇవ్వాలి. మేము 56 కూడా అడగట్లే, 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. దానికి సంబంధించి మేము ఒక ప్రాసెస్ తయారు చేసినాం, దాన్ని మీరు అప్రూవల్ ఇవ్వాలి అని చెప్పి ఒక లెటరు కాగితం తెసిపోయి ఇస్తే ఏంది? ఇప్పుడు ఆ కాగితంతోనే మొత్తం అయిద్దంటలని. అసలు ఆయన నోటీసులో ఉండాలి కదా. ఏంటి మీ ఆందోళన, భయం, ఏమంటాడని ఆయన? ఒకవేళ తీసుకోడు, లేదు మీరు గ్లోబల్ సమితికి ఆహ్వానం వచ్చి ఇది ఎట్లా ఇస్తారు అంటాడా? వాళ్ళు అన్నాడనుకో, అదే వచ్చి బయటికి చెప్పండి. నరేంద్ర మోడీ మీ గురించి మాట్లాడితే వినలేదు, పక్కకు నెట్టేసిండు అని చెప్పండి కాగితాన్ని. అంటే అసలు మీకు కమిట్మెంట్ ఉందా అని అనుమానం వస్తుంది. మొత్తానికైతే బీసీ కోటా భయం కాంగ్రెస్ పార్టీకి పట్టుకుంది. ఈ భయాన్ని వదిలేస్తారా, వాళ్ళు మునుగుతారా అనేది చూడాలి. ఇది ఒక వార్త అయితే, ఉద్యోగాలు ఏమయ్యా? ప్రభుత్వం హామీ ఇచ్చి 2.5 ఏళ్ళు అయింది. ఎన్నికల్లో మొదటేడు 2 లక్షల జాబులు అన్న కాంగ్రెస్ ఇప్పుడు 2.5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలంటూ మాట మార్చిన ప్రభుత్వం.
ఇది ఇది ఎందుకు రాశారంటే వార్త 2 సంవత్సరాలు డిసెంబర్ 7కి 2025కి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైంది. ఈ 2 ఇయర్స్‌కి సంబంధించిన విజయోత్సవాల పేరుతోని చేస్తారు. డిసెంబర్ 1 నుంచి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రం తిరిగేది ఆ విజయోత్సవాలే. విజయోత్సవాలు బాగానే విజయోత్సవం ఎప్పుడైద్ది? మీరు అన్న మాటలను నెరవేర్చితే విజయోత్సవం అయింది. 6 గ్యారంటీల పేరుతో 100 రోజుల్లో అమలు చేస్తాను. అది ఫెయిల్యూర్. ఎట్లా విజయం అది? ఎక్కడుంది విజయం? 6 గ్యారంటీల్లో పెన్షనర్స్కి 2000 నుంచి 4000 పెంచుతా అన్నారు, ఫెయిలు. మహిళలకు 2500 ఇస్తా అన్నారు, ఫెయిలు. మరి ఎట్లా విజయోత్సవాలు అవుతాయి? దాంతోపాటు రైతులకి రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అందరికీ చేస్తా అన్నారు, ఫెయిల్యూరు. అందరికీ చేయలేదు. వీటన్నిటికంటే ముఖ్యంగా నిరుద్యోగులకి పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు. తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ ఉద్యమం దేనికోసం వచ్చింది? నీళ్లు, నిధులు, నియామకాలు జరగలేదు, నిర్లక్ష్యం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు. కానీ మేము అధికారంలోకి వచ్చిన 1 ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగ యువతని నమ్మించారు, మోసం చేశారు అని చెప్పాల్సి వస్తుంది. 2023 డిసెంబర్ 7కి అధికారంలోకి వస్తే 2024 డిసెంబర్ 7కి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. కనీసం భర్తీ చేయాలని చేయకపోయినా నోటిఫికేషన్ అని రిలీజ్ చేయాలి, చేయలే. కేసీఆర్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్లోనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి వాటినే మీ ఖాతాలు వేసుకొని 60,000 పోస్టులు భర్తీ చేసినాం. ఇంకొక 40,000 పోస్టులు చేస్తే 1,00,000 ఉద్యోగాలు అయితే అది కూడా 2.5 సంవత్సరాల తర్వాత అని చెప్పారు. మరి మీరు ఇచ్చిన హామీ ఏంది? మీరు చేసిన మోసం ఏంటి? అది మాట్లాడలే. అందుకే ఈరోజు నిరుద్యోగ యువత అడుగుతుంది, ఏమైంది కాంగ్రెస్ పార్టీ, ఏమైంది ప్రభుత్వం? మీరు ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి 1 ఇయర్లో. 1 ఇయర్ దేవుడు ఎరుగు, 2.5 సంవత్సరాలు అవుతుంది కదా, దానికి కూడా ఎందుకు ఆ 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడలే? 1,00,000 ఉద్యోగాలు ఏంటి? ఈ లెక్క ఎక్కడిది అని ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. దానికి సమాధానం లేదు. ఇది ఒక వార్త విశాలాంధ్రకు సంబంధించి, విజయక్రాంతికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. పెట్టుబడుల సునామీ, తొలి రోజే 35 కంపెనీలు, 2,43,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. తెలంగాణ నెంబర్ 1. పెట్టుబడుల సునామీ వచ్చిందట. సునామీ వాస్తవంగా ఏంటంటే సముద్రాలు ఉన్న దగ్గర వస్తుంది. తెలంగాణలో సముద్రం లేదు, కానీ సునామీ వచ్చిందట. ఆ పెట్టుబడుల సునామీ ఎంతవరకు? ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు 1995లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా మేము తెచ్చినామంటే మేము తెచ్చిన పెట్టుబడులు అన్నారు. అంతకుముందు ఈ స్థాయిలో లేదు పెట్టుబడిదారి వ్యవస్థ. గ్లోబలైజేషన్లో భాగంగా ఇది వచ్చింది. మేము తెచ్చినాం అంటున్నారు. మరి ఆ పెట్టుబడులు ఎక్కడ పోయినాయి? ఆ పెట్టుబడుల వల్ల ఏ పేద ప్రజలు బాగుపడరో అర్థం కాదు. అదే పేదరికం, మళ్ళీ అదే రేషన్ కార్డులు, అదే సన్న బియ్యం, అదే దొడ్డు బియ్యం, అదే ఇందరమ్మ చీరలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లోనే ప్రజలు ఉన్నారు. అదే ఏదైనా స్కీమ్ ఇస్తే బాగు, ఏదైనా పెన్షన్ ఇస్తే బాగు, ఏదైనా స్కాలర్షిప్ ఇస్తే బాగు అనే స్థాయిలోనే ఇంకా ప్రజలు ఉన్నారు. మీరు తెస్తున్న పెట్టుబడులు ఏ ప్రజలను బాగు చేసినాయి? ఏ పేద ప్రజలు ధనికులయ్యారు అంటే ఏది లేదు. వస్తుంది. సునామీ వచ్చిందట. 2,43,000 కోట్ల రూపాయలు వచ్చినాయట. వచ్చి ఎవరికి వచ్చినాయి, ఎక్కడికి వస్తాయి, అసలు ఏంటి ఆ పెట్టుబడులు? ఈ పెట్టుబడుల వల్ల లాభం ఏంటంటే సమాజం నెట్టనీళ్ళలో చీలిపోయింది. పేదలు పెత్తందారులు, వర్గ పోరాటం అయిపోయింది. డబ్బున్న వర్గం, డబ్బు లేని వర్గం, రెండే వర్గాలు. డబ్బు లేని వర్గం గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకోవాలి, డబ్బు లేని వర్గం ప్రభుత్వ స్కూల్లో పిల్లలను చదివించాలి. డబ్బున్న వర్గం కార్పొరేట్ పాఠశాలలు, కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ వైద్యశాలలు. ఇట్లా డివిజన్ అయిపోయింది ఈ పెట్టుబడిదారు వ్యవస్థ. దీనివల్ల ఏమొస్తుంది? ఇక సరే సునామీ వస్తే వచ్చింది. ఈ సునామీతో పాటు పొగడ్తల సునామీ కూడా వచ్చింది. ప్రశంసలు, పొగడ్తలు. ఇక ఒక్కొక్కళ్ళ పొగడ్తలు చూస్తే చాలా గమ్మత్తుంది. రేవంత్ పాలనతో విశ్వాసం వచ్చిందట. ఎవరైనా అనేనా? కరణ్ ఆదాని, ఎండి ఆదాని ఫోర్ట్స్ అండ్ సెజ్. కరణ్ ఆదాని కొడుకు, గౌతమ్ ఆదాని కొడుకు అనమాట. ఈయన చెప్తుండు రేవంత్ పాలనతో విశ్వాసం. ఎవరికి విశ్వాసం వచ్చింది? మీకా? ప్రజలకే? మీకేం తెలుసు ఇక్కడ జరిగేది? ఇక్కడ ఓట్లేసిన ప్రజలు నానా రకాల తిప్పలు పడుతున్నారు. ఏం జరుగుతుందో మీరు ఎక్కడనో ఉండేటోడు, ముంబైలో ఉంటావో, నువ్వు ఢిల్లీలో ఉంటావో, ఫారెన్లో ఉంటావో తెలియదు. తెలంగాణ ప్రజలకు విశ్వాసం వచ్చింది రేవంత్ పాలనతోనంటే నమ్మాలా, నవ్వాలా, ఏడవాలా? ఇది చెప్పాల్సింది తెలంగాణలో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు, పల్లెల్లో ఉన్న ప్రజలు, రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, వీళ్ళు చెప్పాలా. వాళ్ళు చెప్పట్లే, మీరు చెప్తున్నారు. మీకు విశ్వాసం వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. ఇదే ఆదాని పైన, ఇదే గౌతమ్ ఆదాని పైన, ఇదే అంబానీల పైన ఇదే రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు మొత్తం దోసుకుంటున్నారని చెప్పారు. ఆ దోసుకున్నట్టు స్టేజ్ మీద కూర్చోబెట్టి పొగిడించుకుంటున్నారు. పెట్టుబడుల సునామీ వచ్చిందో లేదు కానీ పొగడ్తల సునామీ వచ్చింది. ఇంకొక ఆయన అంటుండు
ఉచిత బస్సు రుణమాఫీ బేషట కైలాస్ సత్యార్థి నోబెల్ గ్రహీత. ఉచిత బస్సు రుణమాఫీ బేషు. ఏమైందో తెలుసా మీకు? రుణమాఫీ మొత్తం అయ్యా అది బేషే. ఎంతవరకు అయినాయి ఎంతవరకు కాలేదు మీకు తెలుసా? ఉచిత బస్సు రిఫ్లెక్షన్స్ ఏదో మీకు తెలుసా? సరే, ఉచిత బస్సు మహిళలకు కొంత ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. రైతు రుణమాఫీ గురించి అయితే బేషే 100% అవ్వలేదుగా. వీళ్ళతోని మరి ఈ కాగితం ఎవరు ఇచ్చారో పోడిచ్చారు కానీ పోడించుకుంటున్నారు. ఇక ఇట్లా అంటే పొగడ్తలకి ఇక హైదరాబాద్లో బీచ్ తెస్తామని ఇంకొక ఆయన కంపెనీ, హైదరాబాద్లో కాంతారా జీవోనా జూనా తెస్తాం, ఈ రకరకాలు చెప్తారు. ఇది ఏ ప్రజలు కోరుకున్నారు? బీచ్ కావాలని ఎవడు అడిగిండు? ఈ పెట్టుబడులు ఎక్కడిది? ఇదేంటి? ఇది ఎడదేసిపోతాండ్రు ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని. ఇది ఒక వార్త. ఇంకోటి, పూలమ్మిండు పాలమ్మిండు 1000 ఎకరాలు కబ్జా పెట్టిండు. ఎమ్మెల్యే మల్లారెడ్డి పేదలకు చేసింది ఏమీ లేదు. ఆయన అక్రమాలు సీఎం పట్టించుకోవట్లే. బీఆర్ఎస్లో బీటీ బ్యాచ్కే మంత్రి పదవులు. కుత్బుల్లాపూర్ కోకట్పల్లి ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేయడం ఆపాలి అని కల్వకుంట్ల కవిత గారు, కేసీఆర్ గారు కూతురు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. పూలమ్మిండు పాలమ్మిండు అంటే గుర్తొచ్చేది మల్లారెడ్డి, మెడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థల చైర్మన్. ఆయన అది పెద్ద ఎత్తున ట్రోల్ కూడా అవుతుంటుంది. పూలమ్మినా పాలమ్మినా కష్టపడ్డా సంపాదించిన అని. ఆ పూలమ్మిండు పాలమ్మిండు అబద్ధం, భూ కబ్జాలు కూడా చేసిండు అని చెప్పి ఏం చెబుతుంది. మరి అదే భూ కబ్జాలు చేసిన వ్యక్తి దగ్గరికి మీరు అనేక సార్లు వాళ్ళ కాలేజీ ఫంక్షన్స్కి పోతుంది. మరి అప్పుడు చెప్పలేదు? అదే స్టేజ్ మేము చెప్పొద్దు కదా, నువ్వు పూలమ్మింది పాలమ్మింది కరెక్టే కానీ భూ కబ్జాలు చేసింది కూడా కరెక్టే నాయన, నీ కబ్జాలే కాపు. ఇదే కుత్బుల్లాపూర్ కూకట్పల్లి ఎమ్మెల్యేల ప్రోగ్రాములకు మీరు పోతురి, వాళ్ళ ప్రోగ్రాంకు మీరు వచ్చా, వాళ్ళు మిమ్మల్ని పోయడా, మీరు వాళ్ళని పోయడా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో. ఇప్పుడు ప్రజల దగ్గరకు వచ్చి ఆయన కబ్జాలు చేసిండు ఆపాలి, ఈయన కబ్జా చేసిండు ఆపాలంటే ఎవరి చెవులు పూలు పెడతారు మీరు? మీ నాయనేమో ఇదే పూలు అమ్మినా పాలు అమ్మినా అని చెప్పి ఆయనకి మంత్రి పదవి ఇస్తాడు. ఆయన మంత్రి పదవి తీసుకున్నాక మీకు గిఫ్ట్లు ఇస్తాడు ఆయన, ఇదే మల్లారెడ్డి. బయట చర్చ, ఇదే కవిత గారికి మల్లారెడ్డి గిఫ్ట్లు ఇచ్చిండట. మరి ఫామ్ హౌజులు ఇచ్చిండా, ఇల్లు ఇచ్చిండా, బంగళాలు ఇచ్చిండు అని ఒక చర్చ. మరి కబ్జాలు చేసిన ఆయన దగ్గర మీరు ఎట్లా బంగ్లాలో ఫామ్ హౌస్లో తీసుకున్నారు? ఇదే కబ్జా చేసిన మీరు అంటున్న కూకట్పల్లిలో లేకపోతే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలను ఎంట వేసుకొని మీ అన్న కారులో ఇటోకలను అటోకలను కూర్చోబెట్టుకొని ఆయన వాళ్ళు లేని పోడు బయటికి. మరి కబ్జాకోర్ల పార్టీ అది, కబ్జాకోర్ల ప్రభుత్వాన్ని నడిపారా? మరి కబ్జాకోర్ల ప్రభుత్వంలో మీరు కూడా 10 సంవత్సరాల పాటు ఉన్నారు, ఏ రోజు నోరు మెదపలే. అంటే మీకు ఈరోజు తేడాలు వచ్చినాయి కాబట్టి బయటకు వచ్చి చెప్తున్నారు. అసలు కవిత వ్యూహం ఏంటి అనేది అర్థం కావట్లేదు. కవిత వ్యూహం ఏంటి? ఏ జిల్లాకు పోయినా అక్కడున్న బీఆర్ఎస్ ప్రధాన నాయకులపైన టార్గెట్ చేసి మాట్లాడుతారు. మనం వనపర్తి వెళ్ళారు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన పైన కామెంట్ చేశారు. ఆయన బయటకు వచ్చి కామెంట్ చేశాడు. ఈరోజు మల్లారెడ్డి పైన చేశారు. ఇంకా అంతకుముందు కొంతమంది పైన చేస్తూ ఉన్నారు, జగదీష్ రెడ్డి పైన చేశారు. ఇట్లా టార్గెట్గా పెట్టుకున్నారు. కొంతమందిని టార్గెట్ చేసి కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, అంటే ఉన్న నిజాలు చెప్తున్నారా లేదా అబద్ధాలా లేదా మీకు బడకనా? ప్రజలు ఏమనుకుంటున్నారంటే వాస్తవాలు ఇప్పుడు చెబుతుంది కవిత గారు, ఈ చెప్పేది వాస్తవాలని నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు చెప్పడంలో మీకు అర్థం లేదు. వాస్తవాలు అయితే చెప్తున్నారు, వాస్తవాలని ప్రజలు గమనిస్తున్నారు. కానీ మీరు చెప్తే దానికి సీరియస్నెస్ రావట్లేదు. మీ ఇంటెన్షన్, మీ ఎజెండా ఏరే ఉంది. మీ ఎజెండా ఏంటంటే మిమ్మల్ని బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది కాబట్టి, దూరం చేశారు కాబట్టి మీరు ఉన్న నిజాలను బయటికి గక్కుతున్నారు. నిజాలు నిప్పులాంటివి ఎప్పుడైనా ఉంటాయి, చెప్పాల్సిన సందర్భంలో చెప్పాలా. మీరు అధికారంలో ఉన్నప్పుడు చెప్పుంటే, కబ్జాలు చేసేటప్పుడు చెప్తే మీకు తెలుసుగా ఈ పూలమ్మిండు పాలమ్మిండు భూ కబ్జాలు చేసిండని తెలుసుగా. ఆయన ప్రోగ్రామ్స్కి పోతారు, ఆయన దగ్గర గిఫ్ట్లు తీసుకుంటారు. వీళ్ళు భూ కబ్జాలు చేసిన ఎమ్మెల్యేలు ఉన్నది తెలుసుగా. ఆ రోజు మాట్లాడాలి. కబ్జాలు చేస్తుంటే కళ్ళు అప్పగించి చూసి మీరు కూడా అంతలో ఏమైనా ఓటాలు తీసుకొని, ఈరోజు మీకు వాళ్ళకి పడలేదు కాబట్టి ఓటాలు తేడా వచ్చినాయి కాబట్టి బయటకు వచ్చి కబ్జాలు చేయొద్దు ఆపాలి. బీఆర్ఎస్ పార్టీలో బీటీ బ్యాచ్కి మంత్రి పదవులు వచ్చినాయి. ఇదంతా ఇప్పుడు చెప్పాల్సిన మాటలు కాదు. మీ నాయన మంత్రి ఉన్నప్పుడే ఆయనకి ఏ డిస్టర్బ్ కాకుండా ఎక్కడ విమర్శలు చేయరు, బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడతారు. ఎందుకు నమ్మాలి మేము? ఇది ఆమె చెబుతున్న వ్యూహం ఏందో కానీ మొత్తానికైతే బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బీఆర్ఎస్ నాయకుల పైన విమర్శలు ఎక్కువ చేస్తుంది. అది కూడా చాలా డెప్త్ విమర్శలు చేస్తుంది. కొన్ని వాస్తవాలని, కరుడుగట్టిన వాస్తవాలని బయటికి చెబుతుంది. తెలంగాణ సమాజం ముందు బీఆర్ఎస్ 10 ఏళ్ల బంగారు పరిపాలన, బంగారు తెలంగాణ పాలన గురించి చాలా మంచిగా బంగారు పాలనలో పెట్టి బయటికి రిలీజ్ చేస్తున్నారు. ఇది ప్రజలైతే ఒక రకంగా ఆమెను అప్రిషియేట్ చేస్తున్నారు.
ఎందుకంటే నిజాలన్న బయటకు వస్తాయి. సరే ఎప్పుడు చెప్తుంది అనేది పక్కన పెడితే. రైట్. ఆంధ్రప్రభ ఇది సాక్షికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.